అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేదికగా పచ్చ మీడియా వేదికగా ఏ విధంగా దుష్ప్రచారాలు చేస్తున్నారు, వాళ్ళ పిచ్చి పరాకాష్ఠకి ఏ విధంగా చేరిందని చెప్పడానికి ఈ రోజు ఒక ఉదాహరణ మళ్లీ దొరికింది. అడ్డంగా దొరికిపోయారు, బుక్ అయిపోయారు. ఏమిటి అంటే విశాఖపట్నంలో 25,000 కిలోల డ్రగ్స్ దొరికాయని, ఆ డ్రగ్స్ తో నేరుగానే చంద్రబాబు నాయుడు అనుచరులకి, నారా లోకేష్ కి, పురంధరేశ్వర గారి కుటుంబ సభ్యులకి వ్యాపార సత్సంబంధాలు ఉన్నాయనేటువంటి విషయం అందరికీ అర్థమైపోయింది. అయితే దొరికిపోయిన దొంగ అని అరిచిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకుని ఓ దుష్ప్రచారానికి ఈ రోజు తెరలేపారు. అదేంటంటే గతంలోనే మా పార్టీకి చెందినటువంటి కీలక నేత, రాజ్యసభ సభ్యులు, విశాఖపట్నం రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారట బ్రెజిల్ కి వెళ్లారట. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారమే బ్రెజిల్ లో ఈ డ్రగ్స్ డీల్ ఆయనే మాట్లాడారని, ఆయన ప్రోద్బలంతోనే విశాఖపట్నం డ్రగ్స్ వచ్చాయని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ టీడీపీ అఫీషియల్ వెబ్సైట్ లో ఈ యొక్క ట్వీట్ పెట్టడం జరిగింది. కాగితం ఇక్కడ చూస్తే బాబాయ్ బ్రెజిల్ ట్రిప్ అని చెప్పి ఒక తాటికి అంత అక్షరాలు వేశారు. నేను ఒకటే అడుగుతున్నా, మీకు మత్తుందా పోయిందా? మిమ్మల్ని మనుషులు అనాలా, పశువులు అనాలా? కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కడుపుకు అన్నం తినేవాడు ఎవడో ఇలా మాట్లాడు, అశుద్ధం తినేవాడే మాట్లాడతాడు. అసలు వైవి సుబ్బారెడ్డి గారు బ్రెజిల్ ఎప్పుడు వెళ్లారు? ఆయన పార్లమెంట్ మెంబర్ గా, అంటే లోక్సభ సభ్యుడిగా, అంటే 2019 ఆయన అసలు ఎంపీఏ కాదు, 2014 నుంచి 19 మధ్యలో లోక్సభకి ఒంగోలు ప్రాతినిధ్యం వహించాడు వైవి సుబ్బారెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఉద్యమ భాగంలో తన ఎంపీ పదవిని కూడా త్యాగం చేసి రాష్ట్రం ప్రత్యేక హోదా సాధించాలని పోరాటం చేసినటువంటి వ్యక్తుల్లో చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు. అటువంటి వ్యక్తి బ్రెజిల్ కి వెళ్లాడని, డ్రగ్స్ డీల్స్ ఆయన మాట్లాడారని మీరు మాట్లాడుతుంటే మీ నోట్లో పురుగులు పడాలా, ఇంకేమన్నా కావాలా? నేను తీశాను డీటెయిల్స్ అన్ని. వైవి సుబ్బారెడ్డి గారు 2016 మే నెలలో ఆయన బ్రెజిల్ వెళ్లడం జరిగింది. దేనికి వెళ్లారు బ్రెజిల్ కి? ఒక భారతదేశం బ్రెజిల్ ఇండియా ఫోరం సదస్సుకి ఆయన వెళ్లారు. ఆ సదస్సు అసలు ఎందుకు పెట్టారు? అక్కడ బ్రెజిల్ లో ఉండేటువంటి పశు సంపద, అంటే మరి ముఖ్యంగా ఎద్దులు లాంటివి, అక్కడ ఉన్నటువంటి జెబు అనేటువంటి ఒక జాతి గాని, భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒంగోలు జాతి ఎద్దులు గాని, ఈ ఎద్దులు ఎలా వస్తున్నాయి, అసలు వీటి ఉత్పత్తి ఎలాగా, వీటిని ఇంకా బాగా డెవలప్ చేయాలంటే, వాటి మార్కెటింగ్ చేయాలంటే ఎలాగా, జాతి గాని లేదంటే మాంసాహారాలకు సంబంధించి గాని, విజ్ఞానం పరిరక్షణకు సంబంధించి గాని, ఇలా అనేక అంశాల మీద బ్రెజిల్ ఇండియా సదస్సు పెడితే దానికి భారతదేశ ప్రతినిధిగా అప్పటి పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి గారు వెళ్లారు. ఆయనతో పాటు భారతదేశ రాయబారి సునీల్ లాల్ గారు కూడా వెళ్లారు. ఇంకా అనేక మంది ప్రతినిధులు వెళ్లడం జరిగింది. సో ఆయన వెళ్లే ముందు పేపర్లో ప్రకటనలు వచ్చినాయి, అంటే న్యూస్ వచ్చింది, ఇలా వైవి సుబ్బారెడ్డి గారు బ్రెజిల్ కి వెళ్తున్నారు అన్నటువంటి విషయం. మీరు గమనించండి, బ్రెజిల్ ఇండియా సదస్సులో వైవి సుబ్బారెడ్డి గారు, ఇది మీ ఈనాడు పేపరే, మీ కరపత్రికే, మీ దాంట్లోనే రాశారు. బ్రెజిల్ లో ఒంగోలు జాతి పశు ప్రదర్శనలో భాగంగా బుధవారం జరిగిన బ్రెజిల్ ఇండియా సదస్సులో ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు పాల్గొన్నారు. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బ్రెజిల్ ఇండియా సదస్సు ఒంగోలు జాతి ఎద్దుల కోసం వెళితే మీకు అధికారం పోయిన వెంటనే అది డ్రగ్స్ కోసం వెళ్ళినట్టు అనిపిస్తుందా? అంటే మీరేనా డ్రగ్గిస్టులు? అంటే డ్రగ్స్ వాడితే మతిపోద్దని చెప్పడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎగ్జాంపుల్ గా తయారయ్యారని చెప్తున్నా. ఇక్కడ చూడండి, ఇది సాక్షి దినపత్రిక. సాక్షి దినపత్రికలో కూడా జేబు ఒంగోలు గిత్తల అభివృద్ధికి బ్రెజిల్ సహకారం, బ్రెజిల్ లో ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు. సో ఇంత క్లియర్ కట్ గా ఉంటే ఆయన అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత కూడా ఆయన బ్రెజిల్ లో వెళ్లటం, అక్కడ పార్టిసిపేట్ చేయటం, రావటం, వచ్చిన తర్వాత కూడా ఆయన ఒంగోలుకి వచ్చారు. ఒంగోలుకి వచ్చి బ్రెజిల్ మాట్లాడుతున్న వైవి సుబ్బారెడ్డి గారు అని చెప్పి కూడా మనం చూడొచ్చు ఇక్కడ ఈ ఆర్టికల్స్ లో. బ్రెజిల్ సహకారంతో ఒంగోలు గిత్తలను అభివృద్ధి చేసుకుందాం. ఇక బ్రెజిల్ సహకారంతో ఒంగోలు గిత్తల అభివృద్ధి. ఈ ఎవరు కార్యక్రమంలో మాట్లాడుతున్నటువంటి ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు. ఆయన బ్రెజిల్ కి వెళ్ళినప్పుడు ఆయన విశాఖపట్నం రీజనల్ కోఆర్డినేటర్ కానే కాదు, ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు. అప్పుడు ఎప్పుడో 2016, ఇది 2024. అంటే 8 ఏళ్ల క్రితం బ్రెజిల్ కి వెళ్లి భారత జాతి పశు సంపద యొక్క పరిరక్షణ కోసం, అభివృద్ధి కోసం, ఒంగోలు జాతి ఎద్దుల యొక్క ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆయన కష్టపడితే వంకలైన డొంకటి గేడ్చిందని ఈ రోజు ఆయన మీద బుర్ర జల్లుతారా మీరు? ఆయన బ్రెజిల్ ఎప్పుడు వెళ్ళాడు, ఈ డ్రగ్స్ ఎప్పుడు దొరికినాయి, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? బోడుకుండికి మోకాలకి ముడిపెట్టి మాట్లాడటం ఇది కాదని చెప్పి తెలుగుదేశం పార్టీ వాడిని అడుగుతున్నా. మీకు ఏమాత్రం కొంచెం సిగ్గుసారం ఉన్నా, మానవ అభిమానం ఉన్నా, రోషం పౌరుషం ఉన్నా, మనుషులని మీకు మీరు ఏమాత్రం అనిపించినా పెట్టినటువంటి దిక్కుమాల పోస్ట్ ఇమీడియట్ గా జేటీడీ వాళ్ళు డిలీట్ చేయాలి. లేదా మీరు అన్నం తింటలేదు, రోజు గడ్డి తింటున్నారని చెప్పి మాత్రం ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే నేను మాట్లాడినటువంటి మాటలు కాదు, సత్యాలు, వాస్తవాలు. కాబట్టి ప్రజలందరికీ తెలుసు ఆ డ్రగ్స్ తో నేరుగా సంబంధాలు ఉన్నది ఎవరికి? చంద్రబాబు, నారా లోకేష్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, కుటుంబ సభ్యులకి అనే విషయం ప్రజలందరికీ తెలుసు. మీరెంత బుర్ర జల్లే ప్రయత్నం చేసినా దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. మాలాంటి వాళ్ళు ముందుకు వస్తాం, ఆధారాలు బయట పెడతాం, నగ్నంగా నడివీధుల్లో రాజకీయంగా మీరు చేసిన మోసాలను ప్రజల ముందు మేము పెడతామని చెప్పి సందర్భంగా తెలుగుదేశం పార్టీ వారిని హెచ్చరిస్తా ఉన్నా. నమస్కారం.